హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తాజ్ కాయిన్ అండ్ కరెన్సీ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. ఎండ్ వరకు అయితే చూసేయండి, స్కిప్ చేయొద్దు. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే మీకు అయితే అప్డేట్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అయితే ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి బ్రిటిష్ ఇండియా కాయినేజ్ యొక్క మానిటరీ సిస్టమ్ అనే దాని మీద మీకైతే ఈరోజు టాపిక్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే అప్డేట్ చేసి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసియండి. మన బ్రిటిష్ ఇండియాకి సంబంధించి మానిటరీ సిస్టమ్ అయితే మీకైతే పూర్తి వివరాలతో అయితే డీటెయిల్గా ఫుల్ వీడియో అయితే చేశాను. అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన బ్రిటిష్ ఇండియన్ సిస్టమ్ అనేది 1830 to 1947 వరకు అయితే రూలింగ్ అయ్యింది. ఇందులో మన కింగ్ విలియం, క్వీన్ విక్టోరియా, కింగ్ ఎడ్వర్డ్, కింగ్ జార్జ్, కింగ్ ఆఫ్ 6 వరకు అయితే పరిపాలన జరిగింది ఫ్రెండ్స్. మీకైతే నేను మానిటరీ సిస్టమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1/12 ఆనా ఎడ్వర్డ్ 7 అండి. ఈ 1/12 ఆనా అనేది దమ్మిడీల కింద పిలిచేవారు. దీని యొక్క 192 దమ్మిడీలు ₹1 అండి. ఇదైతే కాపర్ తో చేయబడింది. చూడండి, దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. కలకత్తా మింట్ వారు అయితే ఇది జారీ చేయబడింది. అయితే నెక్స్ట్ వచ్చేసి 1/2 పీస్ అండి. దీన్ని కాసులు అనేవారు. ఇది కూడా ఎడ్వర్డ్ 7లో కాయిన్ అండి. మెటల్ వచ్చేసి బ్రాంజ్, షేప్ సర్క్యులర్, సైజ్ 21 mm. దీని బ్యాక్ సైడ్ చూడండి, ఇది కూడా అయితే కలకత్తా మింట్ ద్వారా జారీ చేయబడిందండి. 128 కాసులు ₹1గా కన్వర్ట్ చేయబడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 1 పీస్ అండి. దీన్ని కన్నం కానీలు అనేవారు. హోల్ కాయిన్ అని మనం కూడా పిలవచ్చు. ఇది కాపర్లో తయారు చేయబడింది. దీని సైజ్ వచ్చేసి 21 mm అండి. దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. అయితే దీని కన్వర్షన్ సిస్టమ్ వచ్చేసి 64 కానీలు ₹1 అండి. నెక్స్ట్ వచ్చేసి 1/4 ఆనాస్ అండి. దీన్ని క్వార్టర్ ఆనా అని కూడా పిలుస్తారు. ఇది విక్టోరియా ఎక్స్ప్రెస్లో ఉంది. మెటల్ కాపర్ అండి. వెయిట్ ఏమో 6.35. వెనకతల పోర్ట్రేట్ చూడండి, క్వీన్ విక్టోరియా గారిది. కలకత్తా మింట్. 64 క్వార్టర్ ఆనాలు అనగా కానీలు ₹1 అండి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఆనాస్ అండి. మెటల్ చూడండి, బ్రాంజ్ అండ్ షేప్ సర్క్యులర్. వెయిట్ ఏమొచ్చి 13.4 mm అండి. దీని కన్వర్షన్ వచ్చేసి 32 అర్ధానాలు ₹1గా కన్వర్ట్ చేయబడుతుంది. ఇది వచ్చేసి మింట్ కలకత్తా అండి. ఇదొక స్కార్ కాయిన్. స్కార్ కాయిన్ అంటే అరుదుగా ఉన్న కాయిన్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి 1 ఆనా అండి. ఇది వచ్చేసి కింగ్ జార్జ్ 6. మెటల్ ఏమో నికెల్ బ్రాస్. మనకి దీని కన్వర్షన్ వచ్చేసి 16 ఆనాలు ₹1 అండి. వెనకతల పోర్ట్రేట్ చూస్తున్నారు కదా, కింగ్ జార్జ్ 6 అని చెప్పి. 16 ఆనాలు ₹1 అండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఆనాలండి. ఈ 2 ఆనాస్ అనేది నికెల్ బ్రాస్ చేయబడింది. ఇది కూడా కింగ్ జార్జ్ 6లో ఉంది. షేప్ స్క్వేర్ అండి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు బొంబాయి మింట్ ద్వారా అయితే చేయబడింది. దీన్ని తెలుగులో బెదర్లో అని పిలుస్తారండి. 8 2 ఆనాలు కలిపితే ₹1 అండి. నెక్స్ట్ వచ్చేసి 4 ఆనాస్ అండి. దీన్ని కూడా బెదర్లోనే పిలుస్తారు తెలుగులో. 4 ఆనాలు అంటే 4 బడేళ్ళు ₹1 అండి దీని కన్వర్షన్. ఇది కూడా కలకత్తా మింట్ ద్వారా అయితే జారీ చేయబడింది. ఇది కూడా ఒక అరుదైన కాయిన్ అండి, స్కార్స్ కాయిన్. బ్రిటిష్ ఇండియా కింగ్ జార్జ్ 6లో అయితే ఇది జారీ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసి 8 ఆనాస్ అండి. దీన్ని కూడా బెదర్లోనే పిలుస్తారు. 8 ఆనాలు అంటే 8 ఆనాలు ₹1 అండి దీని కన్వర్షన్. నెక్స్ట్ వచ్చేసి 1/4 అండి. ₹1/4 అనమాట. ఇది సర్క్యులర్ షేప్, నికెల్ మెటల్లో తయారు చేశారు. దీని కన్వర్షన్ ఎలాగంటే అండి, 4 ₹1/4 అంటే పావులాలు, 4 పావులాలు ₹1 అండి. ఇదైతే బొంబాయి మింట్ ద్వారా అయితే చేయబడింది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ₹1/2 అండి. ఇది మెటల్ నికెల్ అండి, షేప్ సర్క్యులర్. వెయిట్ అనేది 5.8 grams. దీన్ని టైగర్ కాయిన్ అని కూడా పిలుస్తారు. దాన్ని మనకైతే దీని తెలుగులో ₹1/2 అని పిలుస్తారండి. 2 ₹1/2, 2 ½ రూపీస్ కలిపి ₹1 అండి. దీని బ్యాక్ సైడ్ అయితే మనకి కింగ్ జార్జ్ 6 పోర్ట్రేట్ అనేది కనిపిస్తుంది. బొంబాయి మింట్ ద్వారా అయితే జారీ చేయబడింది.
నెక్స్ట్ మనకు వచ్చేసి 1 రూపీ అండి. ఈ 1 రూపీ అనేది మనకి 1947లో అయితే జారీ చేయబడింది. చూస్తున్నారు కదా, దీని మెటల్ నికెల్, షేప్ సర్క్యులర్, స్ట్రైట్ 28 mm, వెయిట్ 11 grams అండి. మనకైతే ఇది టైగర్ కాయిన్ అని కూడా పిలుస్తారు. వెనకాతలు చూసినట్టయితే మనకి కింగ్ ఆఫ్ 6 పోర్ట్రేట్ అని కనిపిస్తుంది. బొంబాయి మింట్ ద్వారా చేయబడింది. ఈ 1 రూపీ అనేది మనకి 1947 మనం ఇండిపెండెన్స్ వచ్చే టైం వరకు అయితే చలామణిలో ఉందండి. దాని తర్వాత అయితే ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ ఇన్ సిల్వర్లో అండి ఇది. నెక్స్ట్ మనకి 5 రూపీస్, ఇది గోల్డ్ కాయిన్ అండి. నెక్స్ట్ 10 రూపీస్, ఇది కూడా గోల్డ్ కాయిన్, క్వీన్ విక్టోరియా టైంలో అయితే ముద్రించబడింది. ఇది 15 రూపీస్, మన కింగ్ ఆఫ్ 6 టైంలో అయితే ముద్రించబడింది. ఇది 1 మొహర్ అండి, విలియం 7 టైంలో ముద్రించబడింది. ఇది వచ్చేసి 2 మొహర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.